ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు ఇలాంటి సోషల్ మీడియా 3D ఇమేజెస్ అని చాలా ఈజీగా మీ మొబైల్ ఫోన్లో క్రియేట్ చేసుకోవచ్చు. అందుకోసం అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ ఇస్తే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాక యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయడానికి కొన్ని పర్మిషన్లు వస్తాయి. పర్మిషన్ మొత్తం అలౌ చేసుకోండి. అలౌ చేయడానికి గెట్ స్టార్టెడ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని ట్యాప్ చేసుకోండి. వాటిని ట్యాప్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది. క్రింది సైడ్ అయితే మీకు ఇక్కడ యాప్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. క్రింది సైడ్ యాప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. వాటిని ట్యాప్ చేసుకోండి. వాటిని ట్యాప్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. ఇందులో కొద్ది కింద స్క్రాల్ చేసుకుంటే ఇక్కడ ఇమేజ్ క్రియేటర్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇమేజ్ క్రియేటర్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకోండి. వీటిని క్లిక్ చేయగానే ఇక్కడ కొద్దిగా మ్యాటర్ అయితే రాయమంటుంది. సో ఈ మ్యాటర్ లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా. ఒక వెబ్సైట్ క్లియర్గా ఈ మ్యాటరు దాంతోపాటు యాప్ లింక్ అయితే ఇచ్చింటూ వాటిని క్లియర్గా చదువుకోండి. అందులో ఉన్న మ్యాటర్ అయితే ఇందులో పేస్ట్ చేసుకోండి. సో మ్యాటర్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇందులో పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేయగానే ఇక్కడ మీకు ఏ సోషల్ మీడియా కావాలి అంటే ఫేస్బుక్ కావాలా, ఇన్స్టాగ్రామ్ కావాలా, ట్విట్టర్ కావాలా, వాట్సాప్ కావాలా, లేదంటే యూట్యూబ్ కావాలా అని చెప్పి ఇట్లా సో పేరు అడుగుతుంది. పేరు ఎంటర్ చేసుకోండి. దాంతోపాటు క్రింది సైడ్ అయితే యూజర్ నేమ్ ఉంటుంది. అంటే నాది కేబీఆర్ గౌతమ్ కాబట్టి నేను కేబీఆర్ గౌతమ్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్గా మీ ఫేస్బుక్ అనుకోండి రాజేష్ అని ఉంటుంది, లేదంటే రమేష్ అని ఉంటుంది, సురేష్ అని ఉంటుంది. సో ఆ నేమ్ ఇచ్చేయండి. లేదంటే నా కేబీఆర్ గౌతమ్ అని చెప్పి సో నా పేరు అయితే ఇచ్చాను. ఇక్కడ జాయిన్ క్రియేట్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకోండి. వాటిని క్లిక్ చేయగానే ఇందులో మైక్రోసాఫ్ట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ సైన్ ఇన్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకోండి. ఇందులో మీకు అకౌంట్ ఆల్రెడీ ఉన్నట్టయితే సైన్ ఇన్ అవ్వండి. లేకపోతే క్రియేట్ వన్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకోండి. అకౌంట్ లేని వాళ్ళైతే వాటిని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో మీ గూగుల్ అకౌంట్ అయినా మీ ఈమెయిల్ అని ఇవ్వండి, లేదంటే మీ మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి. నేను నా మొబైల్ నెంబర్ అయితే ఇస్తాను. మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకుంటాను. ఎంటర్ చేయగానే ఒక పాస్వర్డ్ అడుగుతుంది. ఈ పాస్వర్డ్ కూడా మీరు ఎలా క్రియేట్ చేసుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్గా నా పేరు గౌతమ్ అనుకోండి. క్యాపిటల్ జీ పెట్టేసి GOWTHAM గౌతమ్ అని పెట్టేసిన తర్వాత అక్కడ నాకు ఒక 4 నెంబర్లు కావాలి. అందుకే 9618 అని చెప్పి నెంబర్ ఇస్తాను. దాంతోపాటు కొన్ని సింబల్స్ కూడా కావాలి. @## అని ఇస్తాను. సో ఇట్లా పాస్వర్డ్ కూడా కొద్దిగా స్ట్రాంగ్ అయితే ఇవ్వండి. అప్పుడు మీకు అకౌంట్ అయితే ఈజీ క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత సో మీరు అక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సైన్ ఇన్ అవ్వచ్చు. సో సైన్ ఇన్ అవ్వగా నాకు ఈ విధంగా కనిపిస్తుంది. సో నా అకౌంట్ క్రియేట్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ అయితే వస్తుంది. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇందులో యాప్స్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఇమేజ్ క్రియేటర్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకోండి. వీటిని క్లిక్ చేయగానే ఇక్కడ ముందుగా ఒక మ్యాటర్ అయితే నేను చెప్పాను కదా స్టార్టింగ్, ఆ మ్యాటర్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో మ్యాటర్ అయితే ఉంటుంది. ఆ మ్యాటర్ని కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. తర్వాత క్రియేటింగ్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. వాటిని క్లిక్ చేసుకోండి. జస్ట్ ఒక 5 సెకండ్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేయగానే చూడండి నేను యూట్యూబ్ అయితే ఇచ్చాను. అందుకని చెప్పి కేబీఆర్ గౌతమ్ యూట్యూబ్ అని చెప్పేసి ఇట్లాంటి ఇమేజ్ అయితే చాలా ఈజీగా క్రియేట్ అయిపోయినాయి చూడండి. సో ఇమేజ్ మీకు కనిపిస్తుంది కేబీఆర్ గౌతమ్ అని చెప్పేసి. ఇమేజ్ కూడా బాగా క్వాలిటీ అయితే ఉంది. మీకు 3D ఇమేజ్ కూడా చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. ఇమేజ్ డౌన్లోడ్ చేయాలంటే క్రింది సార్ మీకు ఒక 3 డాట్స్ అయితే ఉంటుంది. ఆ 3 డాట్స్ని ట్యాప్ చేసుకోండి. వాటిని క్లిక్ చేయగానే డౌన్లోడ్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. ఆ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది చూడండి. సో ఇమేజ్ కూడా బాగా 3Dలో అయితే ఉంది. దాంతోపాటు సో నేను ఇదివరకు అంటే ఫేస్బుక్ కానీ దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ కొన్ని ఇమేజ్ డౌన్లోడ్ చేసే చూడండి. అవి కూడా చూపిస్తాను మీకు. చూడండి ఇన్స్టాగ్రామ్ సంబంధించిన ఫొటోస్ అయితే ఉన్నాయి. దాంతోపాటు ఫేస్బుక్ సంబంధించిన కూడా ఫొటోస్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మీరు కూడా మీ మొబైల్ ఫోన్లో అంటే మీకు యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, దాంట్లో ట్విట్టర్ కావచ్చు, ఇట్లా కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ పేరు దాంతోపాటు మీ పేరు ఎంటర్ చేసుకోవాలి. మీకు ఏ పేరుతో ఫోటో కావాలని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పా కదా సురేష్, రమేష్, రాజేష్ సంథింగ్ ఇట్లా పేరు మీరు పెట్టేయండి. సో అక్కడ నేమ్ ఇవ్వండి. సోషల్ మీడియా అకౌంట్ నేమ్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మీకు ఇట్లాంటి ఇమేజ్ చాలా ఈజీగా క్రియేట్ చేస్తుంది. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.